హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో పాలను యాడ్ చేయాలి. నేను ఇక్కడ 3/4 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ 15 నిమిషాల వరకు పాలను బాగా మరిగించుకోవాలి. ఈ సైడ్స్కు ఉన్న మీగడను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత పాలు ఇలా చిక్కబడతాయి. ఇప్పుడు ఇంకో 10 నిమిషాల వరకు సిమ్లో ఇలాగే బాయిల్ చేసుకోవాలి. టోటల్గా ఒక 30 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇంకో 10 నిమిషాల తర్వాత ఇలా బాగా చిక్కబడ్డాయి పాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇది చల్లబడిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. ఒకవేళ గడ్డలుగా ఏమన్నా అనిపిస్తే మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత ఇలా ఒక జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, కండెన్స్డ్ మిల్క్ రెడీ. ఈ కండెన్స్డ్ మిల్క్ని స్వీట్స్లలో అలాగే కేక్లలో ఎక్కువగా యూజ్ చేస్తారు. దీంతో పాయసం కూడా చేసుకోవచ్చండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది పాయసానికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.